ఈ మధ్య కాలంలో చాలా మంది ఫిట్గా కనిపించాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం ఫిట్నెస్ పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు తమ డైట్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, క్యాలరీలను లెక్కించుకొని ప్రోటీన్ తీసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రోటీన్ కోసం శాకాహారులు పనీర్, టోపు వంటివి తీసుకుంటే, మాంసాహారులు చికెన్, గుడ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కాబట్టి చికెన్, గుడ్లు రెండింటిలో దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. గుడ్డు వర్సెస్ చికెన్. గుడ్లు, చికెన్ రెండింట్లోనూ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కానీ బరువు ప్రకారం గుడ్ల కంటే చికెన్ బ్రెస్ట్లో సుమారు 4 నుంచి 5 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని మీకు తెలుసా? అయితే గుడ్డులోని ప్రోటీన్ అధిక నాణ్యతను కలిగి ఉంటుంది. దీన్ని మన బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ రెండింటి పోషక విలువలను పోల్చి చూసి ప్రోటీన్కు ఏది ఉత్తమ వనరు అని తెలుసుకుందాం. గుడ్డు ప్రయోజనాలు. గుడ్డులో నాణ్యమైన ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఒక పెద్ద గుడ్డులో సుమారు 6 నుంచి 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ, B12, కొలిన్, హెల్తీ ఫ్యాట్స్, విటమిన్ డి కూడా ఉంటాయి. అంతేకాదు గుడ్డును కంప్లీట్ ప్రోటీన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో శరీరానికి కావలసిన 9 ముఖ్యమైన అమినో యాసిడ్స్ ఉంటాయి. దీని బయోలాజికల్ వాల్యూ 100గా పరిగణించబడుతుంది. అంటే దీనిలోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహిస్తుంది. చికెన్ ప్రయోజనాలు. ఇక చికెన్ విషయానికి వస్తే ఇందులో అధిక ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్లో 27 నుంచి 32 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది గుడ్డుతో పోలిస్తే చాలా ఎక్కువ. అలాగే చికెన్లో నియాసిన్, సెలీనియం, ఫాస్ఫరస్, విటమిన్ B6, B12 వంటి పోషకాలు కూడా ఉంటాయి. చికెన్లో ఫ్యాట్ తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి, బలమైన కండరాలు కోరుకునే వారికి ఉత్తమంగా ఉంటుంది. గుడ్డు లేదా చికెన్ ప్రోటీన్ కోసం ఏది తినాలి? మీరు నాణ్యమైన ప్రోటీన్, కండరాల పెరుగుదల, తక్కువ క్యాలరీలలో ఎక్కువ ప్రోటీన్ను కావాలి అనుకుంటే చికెన్ బ్రెస్ట్ ఒక మంచి ఎంపిక. ముఖ్యంగా అథ్లెట్లు, బాడీ బిల్డర్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే మీకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ప్రోటీన్ కావాలంటే ప్రతిరోజు 1 నుండి 2 గుడ్లు తినటం ఉత్తమం. అయితే మీకు సరైన మోతాదులో మంచి నాణ్యత గల ప్రోటీన్ కావాలి అనుకుంటే గుడ్లు, చికెన్ రెండింటినీ సమతుల్యంగా ఆహారంలో చేర్చుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు చికెన్ తింటారా లేదా గుడ్లు తింటారా అనేది మీ ఆరోగ్య పరిస్థితులు, బడ్జెట్, ఆహార ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.